ఈ బడ్జెట్ గణాంకాల పుస్తకం మాత్రమే కాదని కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విజన్ డాక్యుమెంట్ అని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన దశ చూపించే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టబడింది అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం, పరిశ్రమలు, సాగునీరు, విద్య, వైద్యం, పర్యాటకం, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమం వంటి అనేక రంగాల బలోపేతానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. ముఖ్యంగా ఈ బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రత్యేక కేటాయింపులు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే వివరించారు. కేటాయించిన తర్వాత దాదాపు 1200 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం కేవలం ధరల స్థిరీకరణ అని చెప్పి డ్రామాల నెంబర్ పెట్టి ₹1 కూడా ఉపయోగించుకోకపోతే, ఇదొక ఉదాహరణగా చెబుతున్నా మీకు. 300 కోట్లు బడ్జెట్ లో కేటాయించిన 1200 కోట్ల రూపాయలు ఈ రకంగా మనం అందరినీ కూడా ధరల స్థిరీకరణ ద్వారా రైతుల్ని ఆదుకోవడం జరిగింది. మన ప్రాంతంలో ఉన్నటువంటి ఉల్లి కావచ్చు, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా పత్తి ద్వారా ఏదైతే మనం కొనుగోలు చేశామో, నష్టపోయిన రైతులకు ఈ యొక్క ధరల స్థిరీకరణ కేవలం 300 కోట్లు పెట్టినా 1200 కోట్లు రాష్ట్రంలో చూస్తే మీరు కోకో రైతులు కానీ, మామిడి రైతులు కానీ, మన దగ్గర ఉల్లి, పత్తి, అదే విధంగా పొగాకు, వీటన్నిటిని కూడా పెట్టిందేమో 300 కోట్లు. అందుకే ఈ రోజు సొంతింటి కళ నెరవేర్చాలని గత ప్రభుత్వంలో చేసినా కూడా మేము ఆ ఇళ్ళని మళ్ళా మీలాగా కూల్చడం కానీ, రంగులు మార్చడం కానీ చేయలే. మేమేం చేశామంటే కొనసాగించాం దాన్ని. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు, మీరు ఖర్చు పెట్టిందంతా ప్రజల డబ్బు. మీలాగా ప్రజావేదికలు కూల్చినట్టు మేము కూడా కూల్చుకుంటా పోతే మీకు మాకు తేడా ఉండదు. అందుకే ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచన చేసి దాన్ని కొనసాగించాలని చెప్పి ప్రత్యేకంగా గత ఏడాది బడ్జెట్ లో 2000 కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది ఆ సొంతింటి కల పేదవాడికి నెరవేర్చాలని చెప్పి 6357 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది అత్యంత కీలకమైనటువంటి ఏ వ్యవస్థను కూడా మీరు ఈ రోజు సర్వనాశనం చేసుకుంటూ, ఈ రోజుకి కూడా మీరు వ్యవస్థల గురించి, బడ్జెట్ గురించి, మోసపూరిత మాటల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని తెలియజేస్తుంది. ఈ 300 కోట్లు కేటాయించిన తర్వాత దాదాపు 1200 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం కేవలం ధరల స్థిరీకరణ అని చెప్పి డ్రామాల నెంబర్ పెట్టి ₹1 కూడా ఉపయోగించుకోకపోతే, ఇదొక ఉదాహరణగా చెబుతున్నా మీకు. 300. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.